అదిగా సార్, ఈ కథ మీరు ఎప్పుడో లాంగ్ బ్యాక్ విన్నాను అన్నారు. మొన్న ధీరజ్ గారి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. లాంగ్ బ్యాక్ విన్న కథని తిరిగి తిరిగి మళ్ళీ ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ గారు మీ దగ్గరికి వచ్చింది. అరే ఈ కథ నేను విన్నాను అన్నారు. అసలు మీకు అంత నచ్చిన కథ మొదట్లోనే అప్పుడే వచ్చినప్పుడు ఎందుకు దాన్ని ఎందువల్ల వెనక్కి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈ విధంగా రావాల్సి వచ్చింది? మధ్యలో ఫస్ట్ వెబ్ ఒరిజినల్గా తీద్దామని అనుకుని మొదట్లో విన్నానండి. విన్నప్పుడు ఒక బడ్జెట్ ఏదో అనుకున్నాం. దానికి దీన్ని వంచి సినిమాగా అలా తీయడం ఇది కరెక్ట్ కాదు. మంచి యాక్టర్స్ కావాలి, దీన్ని సినిమాగానే తీద్దాం అని అప్పుడు పాజులో పెట్టాం. ఆ సినిమాగానే తీద్దాం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఈయన కనపడుతున్నారు, నేను అడుగుతూనే ఉన్నాను. ఈ మధ్యలో ఇద్దరం తీద్దామని ఇంకో కథ మీద కూడా వర్క్ చేశాం. దానికన్నా ఈ కథ బాగుంటుంది కదా అని దీన్ని తీసుకున్నాం. అట్లా జరిగింది అది. సో జరగాల్సి ఉంది అట్లాగా. సార్ మీరు ఇప్పుడు ఈ స్టేజ్ మీద మిమ్మల్ని చూస్తుంటే ఆ మధ్యన ఓ స్టేజ్ మీద బండ్ల గణేష్ మీ గురించి మంచిగానే మాట్లాడుతున్నా కొంచెం లాస్ట్ మినిట్లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారు అనేది మళ్ళీ గుర్తుకొస్తుంది. మీరు ఆ మాటలకి బాగా ఫీల్ అయ్యారని ఇన్సైడ్ వర్గాలు పోగట్ట మీరు ఎంతవరకు వీరే ఉంటారు? నేను ఈ సమాధానం చెప్పడానికి నాకు స్థాయి ఉంది, చెప్పట్లేదు. అరవింద్ గారు సార్, అరవింద్ గారు సార్, ఇందాక చాలామంది సార్ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ మాకు ఏంటంటే నేబర్స్ లాంటి వాళ్ళు. రోజు పొద్దున్నే కనపడుతూ ఉంటారు, పొద్దున్న సాయంత్రం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. మీరేంటంటే గెస్ట్ ఎప్పుడో కానీ రారు, పైగా దూరం చుట్టూ అనమాట, అంత గమ్మున దొరకరు. చెప్పండి. సీట్లన్నీ వేసారు, నేను సెంటర్ సీట్ తీసుకున్నాను. సార్ అది గీతార్ట్స్ అంటే 50 years లెగసీ. ఎన్నో మీరు అన్నారు ఇందాకే 1.5 నుంచి 3.5 అంటే కోట్లు సంపాదించారని చెప్పారు కాబట్టి ఇంకా కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అలాంటి గీతార్ట్స్ ఎందుకు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో? ఎందుకంటే మీ నెక్స్ట్ తరం జూనియర్స్ అందరూ యాక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. అరవింద్ గారు ఎక్కువగా ప్రజెన్స్లోనే ఉంటున్నారు. రిస్క్ తీసుకోవడం అంటే ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, బట్ రిస్క్ తీసుకోవడానికి ఇప్పటికి అరవింద్ గారు భయపడుతున్నారంటే మీరు రిస్క్ని నిర్వచించండి సార్. అది మీరు నిర్వచిస్తేనే కరెక్ట్గా ఉంటుంది. నేను ఇది రిస్క్ కింద ఫీల్ అవుతున్నాను. మీరు ఫైనాన్షియల్గానే మాట్లాడాల్సి వస్తే ఇది రిస్క్గా ఫీల్ అవుతాను. ఫైనాన్షియల్గా అనుకుంటే మీరు ఫైనాన్షియల్గా కాకుండా రిస్క్ తీసుకోమని ఇంకేదైనా చెప్తున్నారు. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ రిస్క్, ఫర్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇట్స్ అ రిస్క్. రిస్క్ గ్యారంటీలతోటి ఇక్కడికి వచ్చేది ప్రేక్షకులని గ్యారంటీ ఏది తీసుకురాలేమండి. ఎవ్రీ ఫిలిం వరుస హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ కానీ బ్యానర్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ సినిమా పడుతుంది అని అంటే లోపల దాడి ఉంటుందండి ఎవరికైనా. సో రిస్క్కి నిర్వచనం వేరువేరుగా ఉంటుంది. అంటే మీరు స్ట్రైట్గా 400, 500, 600 కోట్లు పెట్టి మీరు ఎందుకు సినిమా తీయటం లేదు అనే ప్రశ్న ఉంటే అది స్ట్రైట్గా అడగండి. సరే చెప్పండి సార్, అలాగే చెప్పండి. మళ్ళీ మీకు కాదు, ఇంకోళ్ళకి ఇద్దాం. లేదు చెప్పండి, చెప్పే కదా వేరే వాళ్ళకి ఇస్తా బైక్. అర్జున్ తోటి చరణ్ తోటి తీయాలండి, తీసి రెమ్యునరేషన్ ఇవ్వాలి, అది ఇంటికే వస్తుంది. బయట వాళ్ళు ఇస్తే ఇది ఇంటికే వస్తుంది. నాది నేను ఇచ్చుకోవడం కన్నా బయట వాళ్ళు తీసుకుని బయట వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. అరవింద్ గారు, మీరు ప్రమోషన్లో ఉన్నారంటే ఏదో రకంగా దాన్ని వైరల్ చేస్తారు, కాకపోతే ఒకటి మాత్రం మిస్ అవుతున్నాము. ఈ ప్రమోషన్స్లో ఎక్కడా కూడా మీ డ్యాన్స్ చూడలేకపోయాం మేము. రష్మిక ఉంటే చేసేవాడిని. అయితే మీ బ్యానర్లో నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది సరైనోడు 2 అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేసింది. సో ఇందాక ఇప్పుడు మీరు అన్నారు కదా బయట వాళ్ళతో చేయాలనుకుంటున్నానని చెప్పి, బట్ ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా గీతార్ట్స్లోనే జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఆ సినిమా అంటూ తీస్తే గీతార్ట్స్లోనే జరిగే అవకాశం ఉందండి. రాహుల్ గారు బేసిక్గా
బేసిక్‌గా ఒక కొత్త డిఫరెంట్ పాయింట్ టచ్ చేసినప్పుడు రిలీజ్ తర్వాత అప్రిషియేషన్ అనేది వస్తది డైరెక్టర్‌కి గాని, మేకర్స్‌కి గాని. లైక్ ఈ సినిమా గురించి మీరన్నట్టు కొంతమంది చూసారు. ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదో డిఫరెంట్ పాయింట్ టచ్ చేశాడు. చాలా బావుంది. క్లైమాక్స్ చాలా బావుందని. సో, అప్రిషియేషన్ వస్తుంది. రిలీజ్‌కి ముందే మీకు వచ్చేసింది. సో, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ పాయింట్ గురించి ఇదంతా ఇప్పుడు రిలీజ్‌కి ముందే ఇంతమంది మాట్లాడడం, ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకోవడం. అంతే. అంతే నిజంగా. అంటే ఒకటేనండి. మా ప్రొడ్యూసర్సు అది ఫస్ట్ డేనో, సెకండ్ డేనో, థర్డ్ డేనో ఏదో ఒక రోజు నాకు ఫోన్ చేసి ప్రాఫిట్‌లో ఉన్నామని చెప్పేంత వరకు టెన్షన్ అయితే పోదండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్‌కి డబ్బులు తిరిగి రావాలి. సో, అప్పటి వరకు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. అండ్ అంతకన్నా జనాల దాకా ఇంకా వెళ్ళలేదు కదా! సో, జనాల దాకా వెళ్ళేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది? వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ అయితే ఎప్పుడు ఉంటుందండి. సో, వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. బట్ ఒక తృప్తి కూడా ఉంది. అరవింద్ గారు చెప్పినట్టు ఆడియన్స్ సెంట్రిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ అని ఉన్నప్పుడు మన చేతుల్లో అసలు ఏమీ ఉండదు. ఆ ఫ్రైడే రోజే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చాలని పాయింట్‌తో మాత్రమే సినిమా తీసాం. బట్ ఇక్కడ స్టోరీ సెంట్రిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంది. సో, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఏంటంటే రష్మిక నేను కూడా అదే మాట్లాడుకున్నాం. సమ్‌వేర్ వి రియలీ హోప్ దట్ పీపుల్ లవ్ ద ఫిల్మ్. దే గివ్ అస్ లవ్ అండ్ అప్రిసియేషన్. మోర్ దెన్ దట్ ఈ సినిమా గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు, డిబేట్ చేస్తారని కోరుకుంటున్నాం. బట్ అరే ఈ స్టోరీ చెప్పాలనుకున్నాం, ఇది తీసేసాం, ఇంకా ఇప్పుడు బయటికి వెళ్తుంది అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. సో, యూజువల్లీ సినిమాలంటే ఆ తృప్తి కూడా ఉండదు, టెన్షన్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఆ తృప్తి ఉంది, బట్ అఫ్ కోర్స్ టెన్షన్ కూడా ఉందండి. మీరు తీసిన చీలాసో నాకు చాలా ఇష్టం. Thank you. యూ నో దట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ గారు, అంటే ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఈ కథను తీసుకోవడం జరిగిందా? రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ను కూడా బేస్ చేసుకుని ఈ కథను రాయటం జరిగిందా? ఎట్లా? అఫ్ కోర్స్ అండి, చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య జరిగే స్టోరీనే అండి. ఓకే, సో ఇట్స్ ఎ రిలేషన్షిప్ డ్రామా. రిలేషన్షిప్ అన్నప్పుడే ఒక ప్రొటాగనిస్టే కాదు, ఇద్దరి మధ్య జరిగే స్టోరీ. బట్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అమ్మాయి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతే తేడా. సో అసలు ఒక అమ్మాయి చుట్టే స్టోరీ జరుగుతుందని అన్నట్టయితే కాదు. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ దీక్షిత్ క్యారెక్టర్ సినిమాలో. రాహుల్ గారు, నో చెప్పాలి అని చెప్పి ఒక పాయింట్ చాలామంది మాట్లాడుతుంటారు. అమ్మాయిలు నో చెప్పలేరు అని చెప్పేసి చాలా విషయాల్లో. సో అట్లాంటి చాలా పాయింట్స్ని ఈ కథలో మీరు ఏమన్నా డీల్ చేయడం జరిగింది అట్లా? చెప్పకుండా చెప్తాను. మీరు చూడండి. యా, దెర్ ఆర్. అంటే ఈ సినిమా ఎలాంటి టాపిక్స్ డీల్ చేసామంటేనండి, అసలు కోట్ల ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీకి జరిగే చాలా విచిత్రమైన ఒక స్టోరీ అన్నట్టు ఏం కాదు. ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లోనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో చూసుంటారు. అలాంటి క్యారెక్టర్స్, అలాంటి ప్రపంచం, అలాంటి ఇన్సిడెంట్స్, అలాంటి స్టోరీ. ఒకటేంటంటే అందరి లైఫ్లో జరిగే కొన్ని స్టోరీసు చాలా సినిమాలు, చాలా స్టోరీస్లో దాని గురించి మాట్లాడతారు. అందరి లైఫ్లో జరిగే కొన్ని పాయింట్స్ గురించి ఎవరు మాట్లాడరు, సినిమాలో డిస్కస్ చేయరు, బయట కూడా ఓపెన్గా డిస్కస్ చేసుకోలేరు. అలాంటి కొన్ని పాయింట్స్ గురించి ఈ సినిమా తీసాము. సో ఐ థింక్ దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటంటే ఒక పక్కనేమో చాలా రిలేటబుల్గా ఉంటుంది బికాస్ అందరికీ జరిగే ఇన్సిడెంట్స్. బట్ ఒక పక్కనేమో ఎవరు మాట్లాడిన ఇన్సిడెంట్స్ కాబట్టి ఒక యూనిక్నెస్ కూడా ఉంటుంది. సో అది నమ్ముతున్నానండి. రాహుల్ గారు, సో వై రష్మిక అంటే, ఎందుకంటే ఆమె కమర్షియల్ సినిమాలు చేస్తుంది, పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. ఈ రోలు, ఈ సెటిల్డ్గా ఉండే రోలు ఎందుకు ఆమెను తీసుకోవడానికి రీజన్ ఏంటి? బిహైండ్ అంటే ముందు ఎవరికైనా చెప్పారా? సమంత గారు ఉన్నారు, ఆమె క్లోజ్ మీకు. సో ఈమెనే ఎందుకు చూస్ చేసుకో? సార్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ అవర్ ప్రివిలేజ్ దట్ వీ గాట్ an A-lister, one of the biggest female stars in the country today do this film. నాకేంటంటే సార్, నాకు ప్రతి సినిమాతో నేను 50 crores శాలరీ కావాలి, నేను 200 కోట్ల సినిమా చేయాలి, నాకు 300 crore బడ్జెట్ కావాలి, అది నా గ్రీడే కాదు సార్. నా గ్రీడ్ ఏంటంటే నాకు చెప్పాలనుకున్న స్టోరీ, నేను నమ్మే స్టోరీసే నాకు చెప్పాలి, బట్ అది ఎక్కువ మంది జనాలకి రీచ్ అవ్వాలి అనే గ్రీడ్ నాకు. సో ఇప్పుడు ఇలాంటి ఒక స్టోరీ చెప్పేటప్పుడు రష్మిక లాంటి ఒక ఆర్టిస్ట్, ఇంత పాపులర్ ఆర్టిస్ట్, ఇండియాలోనే ఇప్పుడు పీక్లో ఉన్న ఒక హీరోయిన్ని తీసుకొచ్చి చెప్తున్నప్పుడు, అరవింద్ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ మాకు దొరికినప్పుడు, గీతా ఆర్ట్స్ అండ్ ధీరజ్ మొగిలినేని ఇలాంటి బ్యానర్స్ మాకు దొరికినప్పుడు ఎక్కువ రీచ్ ఉంటుంది. అది నా గ్రీడ్ అండి. అండ్ వీఆర్ హ్యాపీ. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మీరు అడగాల్సింది రష్మికని. రష్మిక మా స్టోరీ చూస్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఆ గ్రీడ్ నెరవేరుతుంది. ఒక మెయిన్ స్ట్రీమ్ స్టార్తో చెప్పగలుగుతున్నాను ఈ స్టోరీని. సో రీచ్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. షీఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. ఎందుకు ఇంకొకరు కాదు అంటే, అంటే నేను రాస్తున్నప్పుడు ఇప్పుడు వరకు ఏ స్క్రిప్ట్ ఒక యాక్టర్ని మైండ్లో పెట్టుకొని రాయలేదండి. స్క్రిప్ట్ ఫస్ట్ రాసేస్తా, స్టోరీ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆనెస్ట్గా, ఆర్గానిక్గా ఉండాలి. ఎవరినో మైండ్లో పెట్టుకొని రాయడం నాకు రాదు. అదొక స్కిల్ సెట్, అది నేను డెవలప్ చేసుకోవాలి, ఇప్పుడు దాకా లేదు.
బట్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఎవరు సూట్ అవుతారని డిస్కస్ చేసి అరైవ్ చేసిన ఒక డెసిషన్ అంతే. సార్కి ఒక చాలా ఫేమస్ ఇండియన్ సూపర్ స్టార్ సన్ ఉన్నారు. ఆయన ఒక సినిమాలో మంచి డైలాగ్ చెప్తారు, గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని. అంతే, అదే జరిగింది. ధీరజ్ గారు ఈ క్వశ్చన్ ప్రొడ్యూసర్ ధీరజ్కి కాదు, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్కి. సార్ జనరల్గా అంటే సినిమా ఇంకా అయిపోయింది, ప్రమోషన్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్, ఒక రోజులో రిలీజ్, ఇంకా మేబీ రేపు ప్రీమియర్ కూడా వెళ్తారు అనుకుంటా మీరు. సో ఒక బిగ్గెస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఉన్నారు మీకు సినిమాలో. కంటెంట్ కూడా అరవింద్ గారి దగ్గర నుంచి అందరూ కూడా స్టాంప్ వేసి పంపించారు, మంచి కథ అని ఊరిస్తున్నారు. మీరు ఇప్పుడు వరకు ఇచ్చిన కంటెంట్లో, మీరు చేసిన ప్రమోషన్స్లో ఎంతవరకు సక్సెస్ఫుల్గా సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళామని అనుకుంటున్నారు? డిస్ట్రిబ్యూటర్గానే చెప్పండి, ప్రొడ్యూసర్గా వద్దు. అంటే మేము చేయాల్సిన ఎఫర్ట్ మేము